సరే, ఇక్కడ ఉండేది ఏంటి? ఏం చేస్తారు వీటితో? ఆడుకుంటారు. గుడ్. ఇవన్నీ ఎవరు ఇస్తున్నారో తెలుసా? ఈ మేడం వాళ్ళు ఇస్తున్నారు కదా, విశాలాక్షి మేడం వాళ్ళు. కాబట్టి ఎందుకోసమన్నా వీటితో మీరు కూడా బాగా చదువుకొని ఇంకా అభివృద్ధిలోకి రావాలని మంచి మనసుతో ఆమె ఇస్తుంది కదా మీకు. వాటిని బాగా అందరూ ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటారా? అంటే ప్రభుత్వం చేసే వాటికి అదనంగా తన వంతు సహాయాన్ని చేస్తుంది. అందుకోసం మీరు మనస్ఫూర్తిగా ఒకసారి ఆమె క్లాప్స్ కొట్టండి. ఆ తర్వాత వాళ్ళతో పనిచేయాలి. ఓకేనా? రెండే విషయాలు, మీరు రోజు క్రమం తప్పకుండా బడికి రావాలని కోరుకుంటున్నాం. అంటే తల్లిదండ్రులు మీకు పూర్తిగా సహకరించాలి కదా. చేస్తారు కదా? ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా మీరు కూడా ఎందుకంటే ఎంత స్ఫూర్తి అంటే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకోవడం అనేది అంత సులభంగా జరిగేటువంటి పని కాదు అది. కాబట్టి ఆ స్థాయికి మీరందరూ కూడా మీ పిల్లలను తీసుకురావాలని నేను కోరుకుంటూ, మేడం గారు మళ్ళీ ఆ పిల్లలకు కూడా కొంచెం ఆ స్ఫూర్తి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో బుక్స్ కానీ, ఆట వస్తువులు కానీ, పెన్సిళ్ళు, పలకలు ఆమె సొంత ఖర్చులతో మన పిల్లలందరికీ భవిత కార్యక్రమం, మన భవితలో చదివేటువంటి పిల్లలందరికీ ఇస్తుంది. ఒక్కసారి వాళ్ళకిద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి వెంకటకు గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటాం. గట్టిగా కొట్టాలి. ఎంతగా వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇందాక నేను చెప్పినాను మేడం మీకు అందరికీ, చిన్నప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్పలేదు. సమాజంలో మామూలుగా ఏదైనా వైకల్యంగా పుడితే గన చుట్టూ సమాజం అనేది చాలా వాళ్ళని చిన్న చూపు చూస్తారు. వెంకట్ చిన్నప్పుడు ఇళ్ళల్లో కూడా రాణించుకునే వాళ్ళు కాదు. వెంకట్ వెళ్తే తలుపులు వేసుకునేవాళ్ళు. మేము కమ్మడి ఫ్యామిలీలో ఉన్నాము. అక్కడ కూడా చాలా నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చుట్టూ సమాజం నుంచి, బంధువుల నుంచి కూడా. అంటే వాళ్ళు సరిగా చూసేవాళ్ళు కాదు, మనము ఆ పిల్లవాడు అలా ఉన్నాడు అని. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళే దగ్గర తీస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఏం చేయాలి? ఆమె చెప్పినట్టు ఆమె స్ఫూర్తిగా తీసుకొని మన వంతు ప్రయత్నం చేస్తే మనం కూడా ఏదో ఒక రోజు మంచి పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించవచ్చు. మనం ఏదో వైకల్యం ఉందని బాధపడద్దండి. ఇప్పుడు కళ్ళు లేని సుధాచంద్రన్ మీకు తెలుసు, పేరెంట్స్ ఇది పిల్లలకి అర్థం కాకపోయినా, సుధాచంద్రన్ కాలు లేదు, బట్ కాలు లేకపోయినప్పటికీ ఆమె ఒక గొప్ప డాన్సర్గా ఎంతో చేస్తాను. తర్వాత లూయిస్ బ్రెయిలీ, తనకి కళ్ళు లేవు ఆయనకి, కానీ అందుల కోసమని ఒక లిపిని కనిపెట్టి ఆయన ఎంతో గొప్పవాడిగా పేరు పొందాడు. ఒక హెలెన్ కెల్లరే కదా సార్, ఆమె కూడా తనకి చాలా ఎన్నో డిఫెక్ట్స్ ఉన్నప్పటికీ, కళ్ళు లేకపోయినప్పటికీ తను ఎన్నో సాధించింది. అలా శారీరక మానసిక లోపాలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఏమాత్రం భయపడకుండా సమాజానికి మీ పిల్లలు కూడా ఒక ఆదర్శంగా చూపించవచ్చు అనుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనము మన యొక్క గోల్ని రీచ్ అయ్యేంత వరకు కష్టపడాలి. సాధన తప్ప ఇంకా వేరే సూత్రం లేదండి. దీంట్లో ఏదైనా చేయొచ్చు. సాధన చేస్తే ప్రాక్టీస్ అదే నేను చేయించేది వెంకట్కు. అందరి పిల్లలకి 2 సార్లు చెప్తే నేర్చుకుంటారు. వెంకట్ లాంటి స్పెషల్ కిడ్స్ ఒక 20 టైమ్స్ చెప్తే నేర్చుకుంటారు. చిన్నప్పుడు వెంకట్కు మాటలు రానప్పుడు డాక్టర్స్ 1,00,000 సార్లు 1,00,000 సార్లు పలికేయాలన్నారు. అలా పలికిచ్చి నా గొంతు కూడా ఈ విధంగా రాసిపోయింది. ఇంకా డాక్టర్స్ ఏం చెప్పారంటే ఒక 10 days అస్సలు మాట్లాడొద్దండి, మీరు మాట్లాడితే మీ గొంతుకు ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు నేను లిప్ మూమెంట్తో పెదాలు కదిలిస్తూ వెంకట్కు చదువు చెప్పేదాన్ని. దురదృష్టంలో అదృష్టం అన్నట్లు ఆ టాలెంట్ కూడా వెంకట్కు వచ్చింది. ఇప్పుడు ఏమి పనికిరాడాను వెంకట్ను ఇప్పుడు అందరూ రా వెంకట్ మా ఇంటికి రా అని అందరూ ఆహ్వానిస్తున్నారు. ఎన్నో సన్మానాలు చేస్తున్నారు, ఎన్నో ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. అలాగే మీ పిల్లలు కూడా ఫ్యూచర్లో గిన్నీస్ బుక్ ఎక్కచ్చు, లేకపోతే అమెరికాలో ప్రోగ్రామ్స్ చేయొచ్చు, ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు. కాబట్టి మీరు కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని మీ పిల్లల్ని కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ నా చేతనేంత సహాయం చేస్తున్నాను. దీనికి బ్రహ్మయ్య గారు, శివప్రసాద్ గారు వచ్చినందుకు చాలా సంతోషం. ఈ సభాముఖంగా వారికి కూడా ధన్యవాదాలు సార్, మీకు కూడా వచ్చి మాకు కూడా సపోర్ట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. వెంకట్ కూడా మీతో మాట్లాడతాడు, సైలెంట్ వినాలి మీరు. చిన్నప్పుడు నాకు మాటలు రాలేదు, వచ్చింది కన్నా తెచ్చేవాడిని.
మా అమ్మ నాన్న ఎంతో ఇష్టపడ్డారు. నేను సాంగ్ ఇస్తే పాట పాడతాను, పాడిస్తే ట్యూన్ ఇస్తే పాట పాడతాను, పాడితే ట్యూన్ ఇస్తాను. డైలాగులు, పేరడీ సాంగ్స్, డ్యాన్స్ అన్నీ చేస్తాను. మీరు కూడా బాగా నేర్చుకొని అన్ని ప్రోగ్రామ్స్ చేయాలి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీరు కూడా బాగా డాన్స్ నేర్చుకోవచ్చు. ఇది ఏ డాన్స్ అయినా నేర్చుకోండి. నేను అందరం కలిసి ప్రోగ్రామ్ చేస్తాము. అందరం కలిసి ప్రోగ్రామ్ చేద్దామా? అడుగుతున్నాడు, ఇంకా చేద్దామా? కాబట్టి మీరందరూ చెప్పు. మీరందరూ కూడా నేర్చుకోవాలి. ఓకేనా? పట్టుదల ఉండాలి డాన్స్ నేర్చుకోవాలంటే. Nothing is impossible in the world. Try again and again. Then you will reach your goal. శ్రమని ఆయుధమైతే విజయం నీ పని అవుతుంది. Arise, awake, stop not until goal is reached. Do your duty perfectly. Don't see about results. Arise, awake, stop not until goal is reached. Thank you. వెరీ గుడ్ వెంకట్, మంచి స్లోగన్స్ చెప్పినా. ఈ సందర్భంగా మన ఫిజియోథెరపీ డాక్టర్ని కూడా మాట్లాడమని కోరుకుంటాను. పెద్దలకి, పేరెంట్స్కి, అందరికీ నా నమస్కారాలు. పిల్లలకి నాకు ఆశీస్సులు. ముఖ్యంగా మనం ఇక్కడికి వెంకట అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి యొక్క ప్రతిభను మీకు తెలియజేయడం కోసం ఇక్కడికి మిమ్మల్ని అందరినీ రమ్మడం జరిగింది. మీరందరూ ఆ అబ్బాయి యొక్క టాలెంట్ చూశారు. ముఖ్యంగా ఆ అబ్బాయి యొక్క టాలెంట్ వెనకాల వాళ్ళ అమ్మ నాన్న కృషి ఎంతో ఉంది. ముఖ్యంగా మదర్ తను ఎంతో కష్టపడింది. ఆ కష్టం ఇప్పుడు మనకు వెంకట ఒక మాటల్లోనే నాకు తెలిసింది. నేను అబ్బాయి ఒక డాన్స్ కానీ పాటలు కానీ చూడలేదు, వినలేదు.